సో హలో గైస్, ఇప్పుడే ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఒక డే మొత్తం ఒక మల్టీప్లెక్స్లో గడిపి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో అందుకోసం నేను ఏఎంబి సెలెక్ట్ చేసుకున్నా. అక్కడ మనం మల్టిపుల్ మూవీస్ చూసి అక్కడ ఉన్న స్క్రీన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి, ఇంకా అక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గో. సో ఇప్పుడు మనం ఏఎంబిలో ఉన్నాం. ఈరోజు 4 షోస్ చూద్దాం అనుకుంటున్నా. స్టార్టింగ్ ఫంకీ, తర్వాత క్రైమ్ 101, తర్వాత చెత్తా బచ్చా అండ్ లాస్ట్లీ కపుల్ ఫ్రెండ్లీ. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది మన ఏఎంబి సినిమాస్ లాబీ అనమాట. లెఫ్ట్ సైడ్ చూస్తే స్క్రీన్ 1, 2, 3 ఇంకా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ చూస్తేనేమో స్క్రీన్ 4, 5, 6, 7 ఇంకా ఎం లౌంజ్కి యాక్సెస్ కూడా ఉంది. ఇంకా మనం మధ్యలో చూస్తే మొత్తం F&B కౌంటర్స్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఫంకీ మూవీకి వెళ్ళిపోదాం. సో ఇది ఏఎంబి స్క్రీన్ 1. ఇది మల్టీప్లెక్స్లోని బిగ్గెస్ట్ స్క్రీన్. ఈ స్క్రీన్ సైజ్ వచ్చేసి 60 feet వైడ్ అండ్ 27 feet హైట్. 4K లేజర్ ప్రొజెక్షన్తో ఉంది. అదేవిధంగా డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో ఉంటుంది. ఇంకా దీని సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 442 seats. సో ఫస్ట్ నేను ఫంకీ మూవీ చూశాను. ఇంకా ఇంటర్వెల్ ఏదైనా ఫుడ్ ట్రై చేద్దామని స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్ ఇంకా సమోసా కూడా ట్రై చేశాను. రెండు బాగున్నాయి. ప్రైజెస్ అనేవి స్క్రీన్ మీద వేస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడే ఫంకీ సినిమా అయింది. ఓకే, ఏదో టైంపాస్ సినిమా. కొన్ని వన్ లైనర్స్ కొంచెం నవ్వొచ్చింది. ఓవరాల్ టైంపాస్ అంతే, అంత ఎక్సైటింగ్గా ఏం లేదు. సో ఆ మూవీ అయిపోయాక క్రైమ్ 101 చూద్దామని ఏఎంబి స్క్రీన్ 4కి వచ్చాను. ఇది కొంచెం చిన్న స్క్రీనే అండ్ సిట్టింగ్ కెపాసిటీ కూడా ఓన్లీ 230 సీట్సే. సో ఈ స్క్రీన్ కూడా 4K లేజర్ ప్రొజెక్షన్తో ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో ఉంది. సో ఇంటీరియర్స్ మొత్తం ఎల్లో కలర్ థీమ్లో ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్క్రీన్ 1 అండ్ స్క్రీన్ 4 రెండు స్కోప్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్సే. సో నెక్స్ట్ 425 ఉన్న చెత్తపచ్చ షో అనేది క్యాన్సిల్ అయింది. సో దాని ప్లేస్లో ఓరోమియోకి వెళ్తున్నా. ఓరోమియో మళ్ళీ స్క్రీన్ 1లోనే చూడాలి. ఇంకా లంచ్ చేద్దామని చికెన్ బిర్యానీ ఇంకా మినిట్ మేడ్ తీసుకున్నాను. ఈ బిర్యానీ వచ్చేసి బోన్లెస్ చికెన్ బిర్యానీ అనమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీరు ఏఎంబికి వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా అలా ఓరోమియో మూవీ చూస్తూ బిర్యానీ తినేసాను. ఇంకా నెక్స్ట్ కపుల్ ఫ్రెండ్లీ షో కోసం స్క్రీన్ 7కి అయితే వెళ్ళాను. సో ఇది కూడా 4K లేజర్ స్కోప్ స్క్రీనే ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్తో. ఇంకా సిట్టింగ్ వచ్చేసి 228 సీట్స్ ఉంటాయి. ఇంకా అలా కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూసేసా. ఇంకా ఇంటర్వెల్లో ఏఎంబి లోడెడ్ ఫ్రైస్ తీసుకున్నా. ఇది అసలు వర్తే కాదు ఆ ప్రైస్కి. జస్ట్ పెరి పెరి ఫ్రైస్లో మేయోనీస్ ఇంకా సాసేజ్ ఇచ్చాడు. టేస్ట్ కూడా బాగాలేదు, బెటర్ స్కిప్ ఇట్. సో నెక్స్ట్ డే మళ్ళీ నేను ఏఎంబికి వెళ్ళాను. ఈసారి స్క్రీన్ 5లో విత్ లవ్ మూవీ చూడడానికి. చెప్పాలంటే ఇది నాకు చాలా బాగా నచ్చిన స్క్రీన్. ఎందుకంటే నాకు మిగతా స్క్రీన్స్లో సిట్టింగ్ కంఫర్ట్ అంత మంచిగా అనిపించదు. బట్ ఇందులో అన్ని రిక్లైనర్స్ అవడం వల్ల సిట్టింగ్ కంఫర్ట్ సూపర్ ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ అనమాట. విత్ 4K లేజర్ ప్రొజెక్షన్ ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఇందులో. అంతేకాకుండా ఈ విఐపి స్క్రీన్ నుంచి ఇంకా మిగతా స్క్రీన్స్లో రిక్లైనర్ సీటింగ్స్ దగ్గర నుంచి మీకు డైరెక్ట్గా ఎం లౌంజ్ యాక్సెస్ ఉంటుంది. సో మీరు అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. సో అది ఏ డే అట్ ఏఎంబి సినిమాస్. నాకైతే మంచి ఎక్స్పీరియన్సే ఉంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నార్మల్ మల్టీప్లెక్స్ కంటే కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువే ఉన్నాయి. బట్ దే మేకప్ ఫర్ ఇట్ అనమాట. ఎందుకంటే అన్ని స్క్రీన్స్లో మీకు బెస్ట్ స్పెక్స్ ఉంటాయి. 4K లేజర్ ప్రొజెక్షన్ ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్. ఆ పీవీఆర్ మల్టీప్లెక్స్లతో పోలిస్తే ఇది చాలా బెటర్ అనమాట. ఇంకా ఫుడ్ అండ్ బెవరేజెస్ దగ్గరికి వస్తే ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. బట్ నేను ట్రై చేసిన వాటన్నిటిలో ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. ఎక్సెప్ట్ ఆ ఫ్రైస్ ఒకటి తప్పితే మిగతా అన్నీ సూపర్ ఉన్నాయి. సో మీరు కావాలంటే అవి కూడా ట్రై చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్ మీరు ఇది పిక్ చేసుకోవచ్చు. సో ఇంకా నేను ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మిగతా మల్టీప్లెక్సెస్ కూడా చూసి అక్కడ ఒక డే అంతా స్పెండ్ చేసి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫర్ నౌ బై బై.